గాంధీ జయంతి గుర్తొస్తుంది. కానీ అదే రోజు మరొక మహానుభావుడు కూడా జన్మించారు. ఈయనకు మన దేశంలోనే అత్యంత నిజాయితీపరుడైన రాజకీయ నాయకుడిగా పేరుంది. కానీ ఈయన గురించి చాలా తక్కువ మందికే తెలుసు. అంతేకాదు, ఈయన నెహ్రూ గారి తర్వాత మన దేశానికి 2వ ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు. ఆయనే లాల్ బహదూర్ శాస్త్రి గారు. ఒక రాజకీయ నాయకుడు ఎలా ఉండాలి అనే దానికి నిలువెత్తు నిదర్శనం ఈయన. ఈ వీడియో పూర్తిగా చూస్తే ఇంత నిజాయితీపరుడన్న పేరు ఎలా వచ్చిందో తెలుస్తుంది. ఈయన గొప్పతనం గురించి తెలుసుకుంటుంటే మనకు కన్నీళ్ళు వస్తాయి. మరి ఇలాంటి గొప్ప వ్యక్తి, అలాగే ప్రధానమంత్రి అయిన ఈయన మరణం మాత్రం ఒక మిస్టరీగానే మిగిలిపోయింది. మరి అలాంటి లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎవరు? ఒక సామాన్య స్థాయి నుండి ప్రధానమంత్రి స్థాయికి ఎలా వెళ్లారు? కష్టాల్లో ఉన్న మన దేశాన్ని ఎలా ముందుకు నడిపించారు? ఈయన మరణం వెనుక ఉన్న వాదనలు ఏంటి? ఇలా లాల్ బహదూర్ శాస్త్రి గారి గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈయన 1904 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్లోని మొఘల్సరాయ్ అనే నగరంలో ఒక పేద కుటుంబంలో జన్మించారు. ఈయన తండ్రి గారు స్కూల్ టీచర్గా పనిచేసేవారు. లాల్ బహదూర్